క్రిస్మస్ వచ్చింది, కొంచెం బ్రేక్ పడింది. ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 12 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. రోమ పత్రికలో నుంచి 12 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకున్నాం. 12 అధ్యాయంలో మార్పు చెందిన విశ్వాసులు ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో భక్తుడు చక్కగా చూపించాడు. మార్పు పొందిన మనము, యేసు క్రీస్తులో ఆయన బిడ్డలుగా ముద్రించబడిన మనం ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలనేది చాలా చక్కగా ఆయన చూపించాడు. అలాగే ఇతర విశ్వాసుల పట్ల, క్రీస్తు పట్ల, మన శత్రువుల పట్ల ఏ రీతిగా ఉండాలో కూడా భక్తుడు 12వ అధ్యాయంలో మనకి ఇవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. మీకు చూపిస్తున్నాను, మీకు జస్ట్ చెప్తాను. క్రీస్తు మనలను ఎలా ప్రేమించాడో అలాగే విశ్వాసమైన మనము మన పొరుగు వారిని అలా ప్రేమించబద్దులమై ఉన్నాము. చాలా మంది ప్రేమిస్తున్నట్లు చూపిస్తారు, కానీ ఆ ప్రేమ క్రీస్తుకు సరిపోయినట్లుగా. అలాగే చెడ్డదానిని అసహించుకోండి అంటున్నాడు. అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ఆయనను ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటిని మనం అసహించుకోవటము నేర్చుకుంటాం. మీకు అర్థమైందా? చెడ్డ వాటిని అసహించుకోండి. ఏంటి చెడ్డవాడిని అసహించుకోవటం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో మనం ప్రేమించడానికి మన జీవితంలో అభ్యాసం చేసుకుంటే ఆయనకి ఇష్టమైన వాటి, ఆయనకు అయిష్టమైన వాటిని మనం ఏం చేయగలుగుతాం? వ్యతిరేకించడానికి మనము నేర్చుకుంటాం. ఇవి 12వ అధ్యాయంలో మనము నేర్చుకున్నాం. ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి. కొన్నిసార్లు దాని మూలంగా మనకి నష్టం కూడా కలుగుతుంది. మంచిది. ఈరోజు 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు నేను చదువుతాను. ధ్యానం చేసుకో. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చాలా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు, కామ విలాసములైనను, పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆయన ఆత్మ ద్వారా మనకి చక్కగా గ్రహించగా. ఇక్కడ పౌలు గారికి కానీ ఇతర శిష్యులకు కానీ ప్రభు రెండో రాకడ ఎప్పుడో కదా, ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలుసా? ఎవరికి తెలియదు. పౌలు గారికి కానీ ఇతర శిష్యులు కానీ ప్రభు రాకడ ఎప్పుడో. పౌలు చాలా ఆశతో దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు గారు ఆయన రెండవ రాకడ గురించి మిగుల అపేక్షతో, చాలా ఆశతో ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. అలాగే తనలాగా విశ్వాసులంతా ప్రభు రాకడ కోసం ఆసక్తితో ఎదురు చూడాలని ఆశిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రియమైన వాళ్ళు, విశ్వాసులంతా ఏ రీతిగా పౌలు ఆసక్తిగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడో ఈ దినాల్లో మనము కూడా, విశ్వాసులను మనం కూడాను ఆ రీతిగానే ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఆశతో ఎదురు చూడాలి. ప్రభు త్వరగా రావాలని మన హృదయంలో అపేక్ష కలిగి ఉండాలి. ప్రభు త్వరగా రండి. మన ప్రార్థనలో
ఇలా అంటున్నారు, ప్రభువా జరగరండి అని మనము ప్రార్థించాలి. అన్ని తరాల విశ్వాసాలకు సరిపోయిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత వ్రాయించాడు. చూడండి, మన ప్రభువారు ఈ లోపల ఉన్నప్పుడే ఆయన రాకడ గురించి కొన్ని సత్యాలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. 24:36 చదువుతాను. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుని దూతలైనను కుమారుడైనను ఎరుగడు. ఇంటికెళ్ళి ఈ అధ్యాయం అంతా చదువుకుని 24 ఆయన శిష్యులు అడుగుతున్నారు, ఏంటి ప్రభు నీ రాకడికి ఏంటి సూచన ఏంటి అని అడిగితే ప్రభు వారు కొన్ని హింట్లు ఇచ్చాడు. ఈ రీతిగా ఉంటది, లోక పరిస్థితులు ఇలా ఉండినప్పుడు ప్రభు వారు గడప దగ్గర ఉన్నాడని మీరు ఏం చేయాలి, గ్రహించండి అని చెప్పిదు. ఈ 36లో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందుని దూతలైనను కుమారుడైనను ఎరుగడు అంటున్నాడు. అలాగే 42 అంటాడు, కావున ఏ దినమున మీరు ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మనం ఎలా ఉండాలట, మెలుగుగా ఉండండి, నిద్రపోకండి కదా. ప్రభు ఒక ఉపమానంలో చెప్తున్నాడు, 10 మంది కన్యకలు వాళ్ళందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కదా. 10 మంది విశ్వాసులు వారు కూడా దివిటీలు పట్టుకున్నారు. ప్రభు రాకడ కొరకు వారు చాలా ఆశతో అపేక్షించి కనిపెడుతున్నారు. అయితే అందులో 5 మంది జ్ఞానంతో ఉన్నారట, మెలకుగా ఉన్నారు. 5 మంది అజ్ఞానంతో బుద్ధి లేకుండా ఉన్నారు. వారు విశ్వాసే. మనం కూడా ఎలా ఉన్నామో మనం ఏం చేసుకోవాలి, పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ప్రభు వారు అంటున్నాడు, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఎలా ఉండాలి, మెలకుగా ఉండండి. వారు జ్ఞానంగా మెలకుగా ఉన్నారు కాబట్టి ప్రభు పెళ్లి కుమారుడు వచ్చినాడు, పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. ఎవరైతే బుద్ధిహీనంగా ఉన్నారో వారు కూడా అప్పుడు తొందరపడుతున్నారు వారు దివిటీలు వెలిగించుకోవడానికి. కానీ వారు ఏం చేయబడ్డారు, విడువబడ్డారు. వారు తలుపు మూసి తర్వాత కొడుతున్నారు, అయ్యా అయ్యా తీయండి. అప్పుడు లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, మీరెవరో నాకు మండబడి. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎలా ఉండాలి, పౌలు గారు ఏ రీతిగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడో మనము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. ఆయన రాకడలో మనం ఎదురు చూడటంలో ఏముండాలి, మనకి జ్ఞానం ఉండాలి, మెలుగుగా ఉండాలి. మెలుగుగా మనం ఆయనను ఎదురు చూస్తే, మెలుగుగా లేకుండా అజ్ఞానంగా ఆయనను ఎదురు చూడటం ద్వారా మనం ఈ లోపల ఏం చేయబడతాం, విలువబడతాం. అలాగే 44 అంటున్నాడు, మీరు అనుకునే గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండండి అంటున్నాడు. చూడండి 11 అంటున్నాడు, మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అంటే ఆయన రాజ్యం సమీపంగా ఉందని మనం ఏం చేయాలట, గ్రహించండి. 11 అంటున్నాడు, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని ఆలోచించండి. మనము విశ్వాసమైనప్పటికంటే ముందు మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు ఎలా ఉండాలట, మీ రక్షణ అంటే ఆయన రాజ్యంను గూర్చిన విశ్వాసం, ఆయన రాజ్యం సమీపముగా ఉన్నదని మనం ఏం చేయాలి, చక్కగా మనము గ్రహించే వారంగా ఉండాలి. అర్థమైందా? మనం విశ్వాసమైనప్పటికంటే
ఇప్పుడు రక్షణ అంటున్నాడు. రక్షణ అంటే ఏంటి? ఆయన రాజ్యము సమీపంగా ఉందని మనం ఏం చేయాలి? గ్రహించాలి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుదాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మమును కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడ్డాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణకి పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన నెలలా ఓపికతో దాని కొరకు ఏం చేస్తామట? ఎంత ఆత్మీయమైన అర్థం ఉంది ఇది. నీకు నిరీక్షణ ఉంది, మంచిదే. ఆ నిరీక్షణ దేని కొరకు నిరీక్షణ కలిగినో అది నీకు కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు కదా. అదే కదా అంటున్నాడు ఇక్కడ. ఏదైనా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడ్డాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం ఏం చేస్తామట? అది ఇంకా నీకు కనబడలేదు. ఏదైతే నువ్వు నిరీక్షణ చేస్తున్నావో అది నీ కంటికి ఇంకా కనబడలేదు కాబట్టి ఇంకా దాని కొరకు నువ్వేం చేస్తావు? అది పొందినంత వరకు దాని కొరకు మనం ఏం చేస్తా ఉంటామో కనిపెడతా ఉంటాము. అలాగే చూడండి, 1 పేతురు 1:9 కూడా అంటున్నాడు. మీరు ఆయనను చూడకపోయినా ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలములు అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యము మహిమయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. భక్తుని యొక్క ఇదేంటంటే, మీ విశ్వాసమునకు ఫలములు అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై, మనము దానిని ఇంకా చూడకపోయినను యేసుక్రీస్తులో ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ ఎటువంటిదట? చెప్పనసక్యము మహిమాయుక్తమునైన ఆ సంతోషము గలవారమై, మనం ఎదుర్కొపోయే నిరీక్షణలో ఏదైతే మనం నిరీక్షించామో ఎదుర్కొపోయే దాని కొరకు మనం ఎలా ఉండాలి? మనము ఆశతో కనిపెట్టుకొని ఉండాలి. అందుకు అంటున్నాడు ఇక్కడ, మనము విశ్వాసమైనప్పటికంటే, మన ముందు విశ్వాసము మనం ఎదుగుతున్నాము. మనము మునుపటి విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు ఎలా ఉండాలట? మనం ఆయన నీతి రాజ్యానికి దగ్గర అయిపోతున్నాం. రోజులు గడుస్తున్నాయి. అర్థం ఏంటి? మనం ఆయన రాజ్యానికి ఏదైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో దానికి మనం ఏమవుతున్నాం? మనము చాలా సమీపంగా అయిపోతున్నాం. కాబట్టి దాని కొరకు మనం మిగులు ఆశతో ఏం చేయాలట? మనము ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడటంలో మనకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, జ్ఞానం ఉంటాం. ఆ ఎదురు చూపు నీకు లేదనుకో, నువ్వు దేంట్లో పడిపోతావు? బుద్ధిహీనలోకి పడిపోతావు. ఎప్పుడైతే ఒకసారి నువ్వు బుద్ధిహీనతలోకి వెళ్ళిపోయావో ఇక అందులోనే ప్రయాణం చేస్తావు. సమయం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయబడతావు? విడిచిపెట్టబడతావు. సుమా, మనం బలెదుచున్నాం. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకుంటా ఉండాలి. మునుపటి విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ నువ్వేం చేస్తున్నావు? నువ్వు పొందబోయే నిరీక్షణలో నువ్వు ఉంచిన విశ్వాసంలో పొందబోయే దాని కొరకు మనం ఏమవుతున్నాం? మనము ముందుకు ప్రయాణము చేస్తున్నాం. దానిలో మనం ఏం చేయాలి? మనం పొందబోయే నిరీక్షణలో మనం పొందబోయే దాని కొరకు జ్ఞానంగా మనం దానిని కనిపెడతాది అన్నాడు. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు ఆయన రాజ్యము సమీపంగా ఉందని గ్రహించి దానిని మిగులు ఆశతో మనం ఏం చేయాలి? అపేక్షించాలంటున్నాడు. అలాగే 12వ వచనంలో అంటున్నాడు,
తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము. మన విశ్వాసం జ్ఞానంగా ఉండాలంటే, మన విశ్వాసం పడిపోకుండా ఉండాలంటే తేజో సంబంధమైన ఏంటన్నాడు, యుద్ధోపకరణాలు ఏం చేయాలి మనము? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమంటున్నాడు. ఇవి విశ్వాసులను సైతాను నుంచి, పాపం నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయి కదా యుద్ధోపకరణాలు. ఎఫెసీ పత్రికలో చూపిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:11 చూడండి, యుద్ధోపకరణాలు ఇక్కడ చూపిస్తున్నాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించిన శక్తిమంతులు అన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ఏం చేసుకోవాలి? ఎలాగనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపత్తినందు వారిని ఎదిరించకు సమస్తమును నెరవేర్చిన వారే నిలిచియుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతిను మహిమకు తొడుక్కొని పాదములకు సమాధానము సువార్తమునైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలుబడుడి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు తేజో సంబంధమైన, ఏమంటున్నాడు ఇక్కడ, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మీరు ఏం చేయాలట? ధరించుకోవాలి. నువ్వు ఆయన రాకడ కొరకు వెలుగుగా ఉండి జ్ఞానంగా ఉండి ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేయాలంటే నీ శక్తి సరిపోదు. నువ్వు ఏం ధరించుకోవాలి? ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంటేనే తప్ప ఈ లోకాన్ని మనం ఏం చేయలేము, మనము జయించలేము. మనం పొందబోయే నీతి రాజ్యం మనలో దేవుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా వచ్చిన నిరీక్షణలో పొందబోయే నీతి రాజ్యాన్ని మనం ఏం చేయలేము, మనము సమీపించలేము. ఇంకా చూడండి, అలాగే మత్తయి సువార్త మన ప్రభువారు వీటిని ధరించడం అంటే ఏంటి? మత్తయి సువార్త 4:1-11 ప్రభు ఉపయోగించినట్లు మనం కూడా ఆయన సాతానుని ఏ రీతిగా జయించడం, అదంతా చాలా పెద్దది, మాకు చదవవసరం లేదు. ఆ 4:1-11 ఏముంటదంటే, శత్రువుని మన ప్రభువారు ఏ రీతిగా జయించాడో మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన. మనం ఈ లోకంలో శత్రువుని ఏ రీతిగా జయించాలనేది ప్రభు వాడిని జయించి ఈ లోకంలో మన ప్రభువారు ఎలా ఉన్నారు? ఆయన మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా జయించాడు? వాడిని వాక్యం ద్వారా జయించాడు. మనము కూడా ఈ వాక్యము ద్వారా మనం వాడిని జయించబద్దులమై ఉన్నాము. ఈ వాక్యం ద్వారా యుద్ధోపకరణాలు మనం ధరించుకుని, ఈ వాక్యం అనే యుద్ధోపకరణాన్ని మనం ధరించుకుని శత్రువుని ఏం చేయాలి? మనం ఈ లోకంలో వాటితో పోరాడుతూ మన ప్రయాణాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఆ రీతిగా క్రీస్తులో మనలో ఉంచిన నిరీక్షణలో పొందబోయే శ్వాస కొరకు నడిపింపబడాలి. మనముగా ఆ రీతిగా నడిపింపబడలేము, ఎందుకంటే మన శక్తి సరిపోదు. అందుకు దేవుడు మన కొరకు ఒక చక్కటి ఏర్పాటు కూడా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండటానికి ఆయనను ఈ లోకానికి పంపాడు. ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు. పడిపోయిన స్థితిలో ఆయన నిన్ను లేవనెత్తేవాడు. నీ చెయ్యి పట్టుకుని ఆయన ఏం చేస్తాడు? ఆనాడు తన ప్రజలను ఇశ్రాయేలుని ఏ రీతిగా ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడిపించి ఆయన సన్నిధి నుంచి కానానులోకి ప్రవేశింపచేశాడు. అలాగే ఒక విశ్వాసకి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడుగా ఉండుటకు అధికారం పొందావో అప్పటి నుంచి నీ చేపట్టుకుని ఆయన ఏం చేస్తా ఉంటాడు? మనం పొందబోయే శ్వాసం కొరకు ఎన్నో అనుభవాల ద్వారా, ఎన్నో ఊడదడుకల ద్వారా ఎన్నోసార్లు పడిపోతా ఉంటాం. ఆయన నేను లేవనెత్తి, నేను అనాథగా వదిలేదండి ఈ లోకంలో. వాళ్ళు ఏమన్నా అనాథగా వదిలేస్తాడా? వదిలేదు సుమా. వీళ్ళు వచ్చిన నిరీక్షణ కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడిని లోకంలో ఆయన ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? ఆయన నేను ఆదరించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను లేవనెత్తేవాడు,
నిన్ను చేయి పట్టుకుని నడిపించేవాడు. చూడండి 13 అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను లోకమంతా ఇప్పుడు ఈ రీతిగా ఉంది. లోకమంతా ఎలా ఉంది? లోకానికి మనకి ఏంటి తేడా? మనం పొందమైన నిరీక్షణ కొరకు మనం కనిపెడుతున్నాం. లోకము, ఈ లోకంలో ఉన్న మాయా తమాషాల కొరకు ఈ లోకం ప్రయాణం చేస్తుంది. వీడి అంతము ఏంటిది? మరణం. మన అంతము నిత్య జీవం. చూడండి 1 కొరింథీ 6:19 ఇంకా విపులంగా రాశాడు. తొమ్మిది నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకడి, జాగురులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు మీలో కొందరు అట్టివారై ఉంటేది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇక్కడ కూడా కొంత తల్లిస్తుంది. 5వ అధ్యాయము 22 3 నుంచి 6. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతని గాని, లోభత్వం గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీకు ఉచ్చరించాలి కానీ మీరు భూతులైనను, ఓకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగినవి ఇంకా తెలుస్తుంది. ఇదంతా మనం ఇందాక చదువుకుందే కదా. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఈ లోకంలో ఎలా ఉండాలట? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను వీటిని మనం ఎలా ఉండాలి? మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకున్నాడు. దేని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు? ఆయన బిడ్డలుగా ఉండటానికి నేనేం చేస్తున్నాడు? ప్రత్యేకపరుచున్నాడు. ఏ రీతిగా ప్రత్యేకపరుచున్నాడు? ఆయన కుమారుని నీ కొరకు ఖైదనాన్ని ఇచ్చి ఆయన కాచిన రక్తంలో నీకు దేవునికున్న అడ్డులన్నీ తొలగించి ఆయనతో సమాధానపరిచి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం అది ఎప్పుడు మన మనసులో ఉండాలి. మనం ఎవరో? మనము విలువ పెట్టి కొనబడిన వారు. అలాగే చూడండి 14 అంటున్నాడు, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన విశ్వాసుల ప్రవర్తన వారిలో ఉన్న క్రీస్తు యొక్క స్వభావానికి అనుగుణంగా ఉందో లేదో మనం ఏం చేసుకోవాలి? అది అంటున్నాడు ఎఫెసీ పత్రిక 4 మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇది నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలట? ధరించుకోవాలి. 22 నుంచి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలట? ధరించుకోవాలి. కాబట్టి రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనాల్లో దేవుడు పరిశుద్ధాత్మతో ఎంతో శ్రేష్టమైన మాటలు మనం బలెదుచున్నాం. మనం ఆ రీతిగా ఉన్నామో లేదో మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకున్నాం. భక్తుడు అంటున్నాడు, ఆయన నీతి రాజ్యం కొరకు మనలో ఉంచిన నిరీక్షణ ఎలా ఉండాలట? మీకు అపేక్షతో కనిపెడతా ఉండాలి. భక్తుడు ఆ రీతిగా కనిపెడుతున్నాడు. ఆయన విశ్వాసులందరూ కూడా ఆ రీతిగా కనిపెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఆ రీతిగా కనిపెట్టడంలో మనకేం కలుగుతుంది? మనం ఆ రీతిగా ఎదురు చూడటంలో మనకి జ్ఞానం కలుగుతుంది, మనం బుద్ధిమంతులుగా ఉంటాం. నువ్వు ఆ రీతిగా కనిపెట్టలేక వస్తాడులే 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 అని ఎప్పుడైతే నువ్వు కొంచెం ఆ నీ నిరీక్షని తగ్గించుకున్నావో వెంటనే నీలోకి ఏమొస్తుంది? బుద్ధిహీనత వచ్చేస్తుంది. నువ్వు తప్పిపోయే ప్రమాదము పొందానికి భక్తుడు అంటున్నాడు. మరోసారి చదువుదాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఆయన రాజ్యం గురించి ఆయన రాజ్యం మరి సమీపంగా ఉందని మనం ఏం చేయాలి? జ్ఞానముతోటి ఉండాలి. మంచిది. అటువంటి జ్ఞానము దేవుడైన ఆత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించుగాక.